ఓకే, ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక నిర్మాణాలు అక్రమమైతే మీరే కూల్చేసుకోండి. ఇక తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఏఎస్ఐ పాసింగ్ అవుట్ పెరేడ్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. లేదంటే మేమే కులుస్తాం, సీఎం రేవంత్ రెడ్డి కోర్టులను నుంచి స్టే తెచ్చుకున్న వేకేట్ చేయిస్తాం, చెరువులో చేరబట్టిన వాళ్ళు చెరసాలకే, ఇక మీ ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు ప్రజలు తాగాల, అక్రమార్కుల వెన్నలో చలి జ్వరంతో పుట్టెల హైడ్రా పనిచేస్తుంది, మూసి నిర్వాతులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. ఇక కాస్మెటిక్ పాలసింగ్ కాదు, కాంక్రీట్ పాలసింగే కావాలి పోలీసులకు, పిల్లల కోసం 2 రెసిడెన్షియల్ స్కూల్స్. ఇక ఈ ఏడాది మరో 35,000 ఉద్యోగాల భర్తీ ఇస్తామని వెల్లడి. ఇక ఏఎస్ఐ పాసింగ్ అవుట్ పెరేడ్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక క్రిమినల్స్తో ఫ్రెండ్లీ పాలసింగ్ ఉండదు, కాస్మెటిక్ పాలసింగ్ కాదు, కాంక్రీట్ పాలసింగ్ అవసరమని ఖాకీ డ్రెస్పై ప్రజల విశ్వాసం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక క్రిమినల్స్తో పాటు ఫ్రెండ్లీ పాలసింగ్ ఉండదు. ఇక తెలంగాణ పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ప్రారంభించారు. ట్రైనింగ్ ఉత్తమ ప్రతిభకు కనబర్చిన 24 మంది ఎస్ఐ కేడెట్లకు ట్రోఫీలకు అందించారు. ఆల్రౌండర్గా నిలిచిన పిల్లి భాగ్యశ్రీ, జి సౌమ్య, ఇక ఎన్ జైపాల్కు రివాల్వర్ ట్రోఫీని బహుకరించారు. పోలీసు ఉద్యోగం అంటే భావోదం. కొత్తగా విధులో చేరబోతున్న యువ పోలీసులు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు ఉక్కుపాదంతో అణచివేయాలి. మాదక ద్రవ్యాలు మాట వింటేనే వెన్నులో వణుకు పుట్టేలా పని చేయాలని ఆయన సీఎం దిశా నిర్దేశం చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ప్రభాత వెలుగుకు సంబంధించి. ఇక చెరువులు నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు ఎవరికి వాళ్లకు స్వచ్ఛందంగా కూల్చివేసుకోవాలి, లేదంటే తామే కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. చెరువులు నాలాలను చెరబట్టేవాడు ఒంట్లో వణుకు, వెన్నెలో చలి జ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుందన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ బుధవారం 537 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కేడెట్లు పాసింగ్ అవుట్ పెరేడ్కు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదతో పేద జీవితాలు అతలకుతలమవుతున్నాయి. అందుకే చేరబట్టిన వారి నుంచి చెరువులు విడిపిస్తున్నాం. ఇక అవసరమైతే ఆక్రమణదారులు జైలుకు పంపించేందుకు వెనుకాడం. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదలాలని ఆక్రమణదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే చెరువులో నాలాలపై అక్రమ నిర్మాణాలు మేమే నేలమట్టం చేసి తీరుతాం. కోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకున్న వేకెట్ చేయించి మరీ కూల్చేస్తాం. FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు రెగ్యులరైజ్ చేసే ప్రసక్తి లేదు అని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అభివృద్ధితో పోలీసులు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం ఆయన చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నిజాం కాలేజ్ నుంచి హిమాయత్ సాగర్, గండిపేట ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ వాసులకు తాగునీరు అందుతుంది. కానీ 2 జలాశయాల చుట్టూ కొందరు శ్రీమంతులు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ నీళ్లను జలాశయానికి వదులుతున్న అలాంటి వాటిని నగర ప్రజలు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను ఫెయిల్ అయినట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఎవరైతే కబ్జా చేసిరో చెరువులు వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ అనేది ఇచ్చినట్టు ఇక్కడ ఒక ప్రకటన అనేది మనం చూస్తున్నాం ప్రభాత వెలుగులకు సంబంధించింది. ఇక మెడికల్ కాలేజీలపై హరీష్ ఎక్స్ దామోదర 8 మెడికల్ కాలేజీలు మేమే తెచ్చినాం హరీష్. ఇక జియోలు ఇచ్చినంత మాత్రమే తెచ్చినట్టు కాదు అంటూ మంత్రి దామోదర్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దక్కుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాలేజీలు పట్టించుకోవడం వల్లే NMC నుంచి రావాల్సిన అనుమతులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, టీచింగ్ ఇక ఫ్యాకల్టీ నియమించలేదని విమర్శించారు. అయితే హరీష్ రావు కామెంట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కౌంటర్ ఇచ్చారు. జియోలు ఇచ్చినంత మాత్రమే కాలేజీలు తెచ్చినట్టు కాదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల ప్రయోజనాల కోసం ఎన్నికల ముంగట జియోలు ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ఇక తాము అధికారంలో వచ్చిన తర్వాత NMC నిబంధనలకు అనుగుణంగా సౌతలు కల్పించి సిబ్బందిని నియమించి అనుమతులకు తీసుకొచ్చామని దామోదర్ వెల్లడించడం జరిగింది. ఇక జిల్లాకు కాలేజీ ఏర్పాటు చేసినాం హరీష్ రావు. తెలంగాణ ఏర్పడ్డ వాటికి బదులు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. తాను జిల్లాలో కాలేజ్ అందుబాటులో తీసుకొచ్చానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇప్పుడు అనుమతులు వచ్చిన 8 కాలేజీలు మొత్తం 29 కాలేజీలు తామే ఏర్పాటు చేశామని హరీష్ రావు ప్రకటించడం జరిగింది.
ఇక ప్రపంచంతోనే ప్రతి డివైజ్లో మెడిసిన్ ఇండియా చిప్, ఇక ప్రపంచంలోనే ప్రతి డివైజ్లో భారత్ తయారు చేసిన చిప్ ఉండాలనేది తమ కళ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక భారత్ సెమీకండక్టర్ పవర్ హౌస్ మారుస్తామని చెప్పారు నరేంద్ర మోడీ. ఇక యాదాద్రిలో మార్చి కల్లా అన్ని యూనిట్లు ప్రారంభం. వచ్చే మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులన్నీ యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తికి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇక మంత్రులు ఉత్తమ్ వెంకట రెడ్డి కలిసి యూనిటీ ఆయిల్ సింక్రనైజేషన్ స్విచ్లు ఆన్ చేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ట్రంప్ వర్సెస్ కమల, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న కమలా హారిస్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ వాడివేడిగా సాగి ఇద్దరు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చారు. ఇక నువ్వు మార్కిస్టు అని కమలపై ట్రంప్ ఫైర్ అయ్యగా నువ్వు డిటెక్టివ్ అంటూ ఆమె తిప్పికొట్టారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక 2-3 మంత్స్లో అమెరికాలో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేది జరగబోతున్నాయి. ఇక 70 ఏళ్ళు దాటిన వాళ్లకు ₹5 లక్షల ఆరోగ్య బీమా, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తింపునకు కేంద్రం ఓకే. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు లబ్ధి. ఇక జల విద్యుత్ ప్రాజెక్టులకు ₹12,000 కోట్లు, 5 ఏళ్ళు 62,500 కిలోమీటర్ రోడ్లు, ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీలు 14,000 కోట్లు. ఇక ఈ డ్రైవ్ ఈ బస్ పిఎస్ఎం స్కీమ్లకు కేబినెట్ ఆమోదం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కోచింగ్ సెంటర్లలో కంట్రోల్ రూమ్ పెడతాం, కేంద్రం డెడ్ లైన్స్ అమలు చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు పరిశీలిస్తాం, సర్కారు స్కూల్కు ప్రతిభ కేంద్రంగా మారుస్తామని వెల్లడి. ఇక ఫీజు భారంతో పేరెంట్లు ఇబ్బందులు పడుతున్నారు, మంత్రి సీతక్క. కేబినెట్ సబ్ కమిటీ భేటీ విద్యారంగ సంస్కరణపై చర్చలు జరిపినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ ఇవాళ ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ, వరద సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్న సీఎం. ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం రేవంత్తో కలిసి పార్టీ పెద్దలకు కలిసే ఛాన్స్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ ఒక 2 రోజుల క్రితమే పీసీసీ చీఫ్గా నియమించడం జరిగింది. సో ఆయన ఢిల్లీకి కూడా బయలుదేరడం జరిగింది సీఎంతో పాటు. ఇక కేసీఆర్కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు, రీఎంట్రీగా లేరు. ఇక రీఎంట్రీగా కాలే. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరదతో జనం అల్లాడుతున్న కేసీఆర్ బయటకు రాలే, 6 గ్యారెంటీలకు డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ హైడ్రామా. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే. రాహుల్కు ఈ దేశం ఉండే అర్హత లేదని బండి సంజయ్ కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. ఇక మేడిగడ్డపై NDSA నివేదిక తెప్పించండి, వానాకాలంలో అవసరమైన టెస్టులు చేయండి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వివరాలు NDSAకి ఇవ్వండి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకోవాలి. ఇక ఇరిగేషన్ ఆఫీసర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్, 21 నుంచి దరఖాస్తులు, నవంబర్ 10న రాత పరీక్ష. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్. ఇక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు వెయిటేజ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తెలంగాణ సినిమా ఎక్కడ, గత 10 ఏళ్ళలో మన ఆర్టిస్టులు తీరని అన్యాయం, రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం. ఇక యాసకు దక్కని ఆదరణ, కళాకారులు ఏది, బీఆర్ఎస్ హయాంలో మాటలకి పరిమితమైన ప్రతి ఒక్క పాలసీ, రాచకొండ ఫిలిం సిటీ సహా పురస్కారాలు ఉత్తమాటే పేరు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మన దర్శకులు నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు. గద్దర్ పేరిట అవార్డు ఇస్తామని కొత్త పాలసీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటన. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు స్టడీ తర్వాలోనే కొత్త పాలసీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వరద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక 1980లో మా భూమి, దాస్ ఇలాంటి గొప్ప చిత్రాలను బెంగాల్ సినిమాకు దిట్టుగా ఎదుగుతున్నందున తెలంగాణ సినీ పరిశ్రమలు ఉమ్మిడి ఏపీలో తీవ్ర విపక్షం గురైంది. పోనీ తెలంగాణ వచ్చాకైనా పరిస్థితి మారుతుందని నశించిన నిరాశ మిగిలింది. కేవలం హీరో క్యారెక్టర్ తెలంగాణ యాస వచ్చింది, కానీ ఇక్కడ నిర్మాతలు, దర్శకులు, కళాకారులు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం పాలసీ తెస్తామని, ప్రతిభ ఉన్న కళాకారులు, దర్శకులు, నిర్మాతలను ప్రోత్సహిస్తామని, నంది అవార్డుల స్థానంలో సింహ పురస్కారాలు అందజేస్తామని, రాచకొండ గుట్టలో ఫిలిం సిటీ కడతామని నాటి కేసీఆర్ చెప్పినవని ఉత్తమాటలు అయ్యాయి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఒక్కరికైనా పైసా ఆర్థిక సాయం చేయలేదు. 10 ఏళ్ళు ఏ చిన్న నిర్మాతను ప్రోత్సహించారు. ఫలితంగా నిర్మాణాలు తెలంగాణలో దర్శకులు, కళాకారులు, ఏపీ నిర్మాత దయాదాక్షిణంపై ఆధారపడి మనుగడ చాల్సిన అవసరం పరిస్థితి కొనసాగి, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సినీ
రంగం అభివృద్ధి కొత్త పాలసీ తెస్తామని గద్దర్పేట అవార్డు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ పరిశ్రమలు ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సర్కారు వరద సాయం సురు. ఖమ్మం జిల్లాలో 15,000 మంది ఖాతాలో పరిహారం. ఇల్లు దెబ్బతిన్న వాళ్లకు 16,500, గుడిసె పెట్టుకునే వాళ్ళకు 18,000, మొత్తం బాధితుల కోసం 25.33 కోట్ల ట్రాన్స్ఫర్. ఇక రేపటిలో అందరికీ అందుతున్న అధికారులు. ఇది వరద సంబంధించిన హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మొన్నటి వరకు ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో కొన్ని వరదల పట్ల కొంతమంది వాళ్ళ ఆస్తుల నష్టం జరగడం వల్ల వాళ్ళకు ఆర్థిక సాయం అనేది ప్రకటించింది కేంద్రం. కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.